హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక మంచి కర్రీ అయిపోతున్నాను. సోరకాయ పాలు పోసి కర్రీ అసలు చాలా టేస్టీగా ఉంటుంది. వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. కానీ సోరకాయ మాత్రం లేతది తీసుకోవాలి, ముదురైతే అంత బాగుండదు. పాలు పోసి వండే కర్రీకి లేతగా ఉండాలి సోరకాయ. నేను తీసుకున్నది లేతగా ఉంది, గ్రీన్ కలర్ది. చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ కలర్ది. ఇప్పుడు ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసాను, వైట్ ఇవి ఆనియన్స్, 2 ఆనియన్స్ వేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కారంకి పచ్చిమిర్చి వాడతాం మొత్తం. ఇది పాలు పోసిన కర్రీకి పచ్చిమిర్చి వేసినే చాలా బాగుంటుంది. సాల్ట్, రాళ్ళు ఉప్పు వేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని, కొంచెం వాటర్ వేసి. ఇప్పుడు ఇంతలోగా ఆనియన్స్ మంచిగా మగ్గిపోతాయి. తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసి చిన్నగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం మంచిగా పైన చెక్కు తీసి మొత్తం లోపల గుజ్జుతో సహా మంచిగా చిన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది, లేతగా ఉంటే త్వరగా మగ్గిపోతుంది. చూడండి, ఒకసారి మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి, అదే వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి పట్టాం కదా, అది మొత్తం వేసేసేయాలి. ఇలా ఫ్రెష్గా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీకి పట్టి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. మనం పాలు పోసేటప్పుడు పాలు వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండాలి. వేడిగా ఉంటే పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మంచిగా వేడి చేసిన పాలు కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మనం కర్రీలో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా మగ్గిపోయాయి. బాగా మగ్గిపోయాక ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక టీ గ్లాస్ అంత పాలు వేసాను. నేను వేసిన సోరకాయకి బాగా చిక్కగా ఉన్నాయి. ఆల్రెడీ మనకి వాటర్ వచ్చేసింది సోరకాయలోకించి, కాబట్టి ఒక టీ గ్లాస్ చిక్కటి పాలు వేసి మంచిగా మగ్గించుకోవాలి. మళ్ళీ చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉడికిపోయింది చాలా వరకు. ఇప్పుడు మంచిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. సోరకాయ కదా అని అనుకోకండి, చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి చపాతీలోకైనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కమ్మగా వచ్చింది, చెప్తున్నాను కదా, అసలు మంచిగా వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగా వచ్చింది కర్రీ. మీరు కూడా తప్పకుండా ఇట్లా రెసిపీ ట్రై చేయండి. ఇలా పాలు పోసి, కానీ లేతగా ఉన్న సొరకాయ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మట్టి పాత్రలో వండినందుకు ఇంకా టేస్టీగా ఉంది. ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయే వరకు, కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి మళ్ళీ మగ్గించేసుకోండి. మూత పెట్టి మగ్గించాక ఒకసారి మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది. ఇప్పుడు మనం మంచిగా చపాతీతో కానీ రైస్